साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु श्री मिलारेप महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీడి సాయినాథుని యొక్క సన్నిధానంలో ఆచార్య ఇక్రా భరద్వాజ మాస్టర్ గారి యొక్క కృపా కటాక్షలతో నడుస్తున్న చరిస్తున్న ఈ సత్సంగ యజ్ఞంలో శ్రీ మిలారప్ప గారి జీవితలోని అంశాలని మనం గురించుకుంటున్నాం. గత వారం మిలారప్ప గారు మృత్యువాత పడ్డారు. విషప్రయోగం చేయడం వల్ల మృత్యువాత పడినప్పుడు తన శరీరం వదలాలని నిశ్చయించుకున్నారు. మహాత్ములు వారి వారి అభిష్టం మేరకే శరీరం ఉంచుకోవడమా వదిలించుకోవడమా అనేది ఉంటుంది. ఎందుకంటే వారు వచ్చిన కార్యం పరిసమాప్తి అయ్యిందంటే ఆ శరీరం వదిలి వెళ్ళిపోతారు. కానీ బాహ్యంగా మనకేమనిపిస్తుంది, ఆయన జబ్బు పడ్డాడు, ఎంతోమంది జబ్బు తగ్గిస్తున్నారు, ఎంతోమందికి ఆరోగ్యం చేకూరుస్తున్నారు, వాళ్ళకి మాత్రం ఎందుకు ఆ జబ్బు తగ్గించుకోలేకపోతున్నారు అనే ప్రశ్న మనకు ఉంటుంది. అది లౌకికలం కాబట్టి, పామరత్వంతో మన ఆలోచనలా ఉండడం కాబట్టి. కానీ వాళ్ళ దృష్టిలో అలా ఉండదు. వారు సర్వానికి అతీతమైన స్థితి కలిగిన వాళ్ళు. వాళ్ళకి బాధ, కష్టము, నష్టము, సుఖము, సంతోషము అనేది ఏది ఉండదు. అన్నిటినీ సమభావం తీసుకునే వాళ్ళే మహాత్ములు. అటువంటి స్థితిలో ఉన్నారు మిలారప్ప గారు. ఆ ఉన్నప్పుడు వాళ్ళు అందరూ అడిగారు, వైద్యం చేసుకోవచ్చు కదా అనేసి. అప్పుడు ఆయన చెప్పిన మాట మనం నిన్న వివరించుకున్నాం. దాంతో నాకు అవసరం లేదన్నాడు. కారణం భగవత్ ఇచ్ఛ. ప్రతి ఒక్కటి భగవంతుని ఇష్ట ప్రకారమే మా జీవితం నడుస్తుంది, నడిపించుకుంటున్నాం. అంటే ఆ భావాన్ని మనలో పెంచుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా భగవత్ ఇష్టానుసారమే. నేను అనే భావన ఉందనుకోండి, ఇంకా భగవత్ ఇష్టానుసారానికి ఆడ చోటు ఉండదు అనే భావాన్ని మిలారప్ప తెలుపుతున్నాడు. అయిన తర్వాత ఏదో బోధించమన్నారు, మీ శరీరం వదిలిపెడుతున్నారు కదా, ఇంక మా తర్వాత పరిస్థితి ఏంటి, ఏం చేయాలి, ఎలా ఉండాలి, మీరు ఉన్నారు, మేము మీ దగ్గర ఉన్నాం, తర్వాత మనం చూడలేని వాళ్ళ సంగతి పరిస్థితి ఏమిటి అన్నప్పుడు ఆయన చెప్పిన విధానం చాలా జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలి. అంటే ఆయన బోధ చెప్తున్నాడు, మీరు కేవలం భక్తులుగా మాత్రమే అయి ఉండడం చాలదన్నాడు. ఫస్ట్ మాట, మీరు భక్తులుగా ఉండడం మాత్రమే చాలు. భక్తుడుగా ఉండడమే చాలా అభ్యాసం కావాలి, చాలా సాధన కావాలి. ఆ సాధనకే పరిమితం కాకూడదు. మీరు భక్తులుగా ఉండడం మాత్రమే చాలదు. ఎందుకని ఆధ్యాత్మిక జీవితం అవలంబించాలంటే చాలదు. ఆధ్యాత్మికతలో ఉండాలి అనుకోవడం కూడా చాలదు. ఎందుకనంటే కష్టాలను, విపత్తులను కూడా సాధనలో ముందుకు సాగిపోయేలాగా మీరు ఉపయోగించుకోవాలి. నేను భక్తుడిని, నేను ఆధ్యాత్మిక సాధకుడిని, అది అన్నీ సక్రంగా జరుగుతున్నప్పుడు, అంతా సహకరించినప్పుడు, ప్రకృతి కావచ్చు, మనుషులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, కష్ట విపత్తుల్లో కూడా నీ భావన ఎలా ఉంది అంటే సాధనలో ముందుకు ఉపయోగించుకోవాలన్నాడు. ఇక్కడ రోజు మనం ఏదో ఒక ఆధ్యాత్మిక పని కావచ్చు, లేదా సామాజిక పని కావచ్చు, పోవడానికి వీలు లేకుండా ఒక అడ్డు ఏర్పడింది. ఆ అడ్డు ఏర్పడినప్పుడు మనం ఎక్కడ ఉన్నామో దానిని మరొక విధంగా అంటే ఏంటి, మన సాధనకు అనుకూలంగా ఉపయోగించుకోవడం అలవర్చుకోగలగాలి. సత్యంగా చెప్పడానికి వస్తున్నాము, ఏదో అడ్డం అయిపోయింది, ఏదో ఒక ఫంక్షన్ పోవాల్సి వచ్చింది. ఆ ఫంక్షన్ పోవాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి, అయ్యో మన ఫంక్షన్ పోయాము అనుకుంటూ ఉండడమా, లేదా ఆ ఫంక్షన్లో మాట్లాడే తీరులో ఆధ్యాత్మికపరంగా లయింపజేసుకోవడమా. మన కష్టం వచ్చింది అని బాధతో
కుంగిపోకూడదు. అంటే జీవితంలో జరిగే సంఘటన ఇది. సాధన అంటే ఆధ్యాత్మికపరమైన కాదు, జీవిత సంఘటన కూడా కష్టం వచ్చినా నష్టం వచ్చినప్పుడు కూడా దాన్ని ఎలా మనం సద్వినియోగం చేసుకోగలగాలి. రెండు దప్పిగ్గా ఉన్నారు, ఒక ఒక గ్లాసు నీళ్ళు సగం సగం మోసిచ్చారు. ఒకడేమనుకున్నాడు, నాకు దప్పికి తీయదని నీళ్ళు వద్దనేసాడు. ఒకడేమో సగం దప్పికి తీస్తుందని తీసుకున్నాడు. అట్లానే ప్రతి ఒక్క విషయంలో కూడా ఒక పని జరగలేదు, ఆ పని జరగలేదు కాబట్టి దాన్ని ఎలా మనం దాన్ని బట్టిగా ఆలోచించాలి. దానికి ఉదాహరణ క్షేమం తీసుకుని సరిపోద్దండి. ప్రయాణం సాగిస్తుంది, అడ్డుపడింది, ఎలా అనుకోకుండా దాన్ని ఏ విధంగా మనం దాటాలనే ప్రయత్నంతో అది ఆలోచించి ప్రయత్నం చేసి సఫలమైందా లేదా. అట్లా సాధనలో కూడా ముందుకు సాగిపోయేలాగా నువ్వు ఉపయోగించుకో. అంటే ప్రతి క్షణం సాధన. నువ్వు నడుస్తున్నావు, ఇతర ఆలోచన లేకుండా దానికి నామానికి జోడించడము అలా చేసుకోవచ్చు. లేదు ఎవడైనా ఒక సినిమా పాట వేస్తున్నాడు, లేకపోతే ఊరే డ్రమ్ శబ్దం వచ్చింది, అయ్యో పారాయణ చేస్తుందని అది అడ్డం వచ్చింది అనే పారాయణ ఆపేయడమా, ఆ శబ్దాన్ని సాధనకి నామస్మరణకు లయం చేసుకోవడమా అనేది ఆలోచించుకోవాలి. లేదు నేను చదవడానికి అవకాశం లేకుండా పోయింది, ఆ సమయంలో చదివిన దాన్ని మననం చేసుకుంటూ ఉండడమా. మనం పారాయణకో పూజకు కూర్చోడానికి ప్రయత్నం చేశాము, ఇంతలో ఎవరో నలుగురు వచ్చేసారు, పిచ్చాబడి కవులు మాట్లాడుతున్నారు. ఆ పిచ్చాబడి పడడంతో దాని మనసులో జరగకుండా మన మనసు లోపల హృదయంలో ఆ భగవద్చింతన చేయడమా. అంటే అన్ని కూడా చూసుకోవాలి. మనం చేసే ప్రతి పని కూడా సాధనకు అనువుగా చేసుకుంటూ పోవాలి. అందుకే మహర్షి గారు ప్రతి క్షణం ఆత్మవికాసానికి పదం వాడతారు. అంటే అది ఏ సందర్భం అని చెప్పలేము, ఏ సందర్భానికి వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని మనం అన్వించుకుంటూ రావాలంతే. మృత్యు సమయం రాకపోతే, ఇప్పుడు మందు తీసుకోవద్దని చెప్పారు కదా, ఆయన తీసుకోవడం. మృత్యు సమయం రాకపోతే అంటే చావు అనేది రాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. డాక్టర్కి వెళ్ళొద్దని చెప్పలేదు. మృత్యు సమయం రాకపోతే వైద్యుడి దగ్గరికి వెళ్ళి చూపించుకోవడంలో తప్పు లేదు. నేను కూడా వైద్యుడి దగ్గరికి వెళ్ళాను, ముందు చెప్తున్నాడు. నేను కూడా వైద్యుడి దగ్గరికి వెళ్ళాను, మందు చెప్పనిచ్చాను. కానీ చివరి సమయం వచ్చినప్పుడు మాత్రం మృత్యువును చూసి కానీ జబ్బుని కానీ వాయిదా వేయడానికి నేను ప్రయత్నించలేదు. గొడవడు వెంకటేశ్వరానికి ఆయన వచ్చి ముప్పస్తులాగా ఎగరేస్తున్నప్పుడు ఏం సమయం మీరు మందు దబ్బుగా ఉంది, ఏం చేయమంటారు అన్నాడు. ఏదో డాక్టర్ వస్తాయని మంది చేస్తారంటే చేసుకోమని అన్నాడు. వచ్చే డాక్టర్ మంది చేసుకోమన్నాడు. అది అట్లాగే ఉంది. ఏసే తగ్గలేదంటే మీరు అనుకుంటే తగ్గుతుందా అని అన్నాడు. నేను పాప అనిపించాలి కదా ఆయన అన్నాడు. కానీ రామకృష్ణ పరమహంస కానీ రమణ మహర్షి కానీ వైద్యం చేయించుకున్నారు. ఇట్లా వాళ్ళ పరిస్థితిని బట్టి అలా ఉంటుంది అంతే. ఇప్పుడు మనం దాన్ని పెట్టుకుని ఆయన డాక్టర్కి పోలేదు కదా చెప్పి మనం డాక్టర్కి పోకుండా ముందుగా ఉంటాం. మన భక్తులం కదా, ఆధ్యాత్మికంగా ఉన్నాం కదా అని నేను అనుకుంటాను కదా. మరి ఎందుకు మనం ఓర్చుకోవాలి, కర్మను ఓర్చుకోవాలి, ప్రాణంతో అనుభవించాలి అని మంది చేసుకోకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయి. నాకు ఇప్పుడు తెలుస్తూ ఉంది. ప్రతి ఒక్కటి రుణాల బంధం మాట్లాడాలి అంటారండి. డాక్టర్కి మనకి రుణాల బంధం ఉందనుకోండి, నువ్వు వెళ్ళి తీరవలసిందే, లేదా జబ్బు తగ్గదు. అంటే మూఢంగా కూడా ఆలోచిస్తాం మనం. అంటే ఏదో ఒక ఆధ్యాత్మికతలో మనం మునిగిపోయినట్టు ఇదే భావనలో ఉండడం వల్ల శరీరం పట్ల శ్రద్ధ వహించం. దాని చెప్తున్నాడు, మృత్యురాగం రాకపోతే నువ్వు మందు తీసుకోవడానికి వెళ్ళవలసిన అవసరం ఉంది. నేను కూడా వెళ్ళాను. కానీ మృత్యువును కానీ నిర్యాణానంతరం అంటే నాకు చావు వస్తుంది, నేను తీసుకోవాలి, సరిపోవాలి, వదిలిపెట్టాలి అనుకున్నప్పుడు మాత్రం నేను ఏం ప్రయత్నించలేదు. పర నిర్ణయాలను ప్రశాంతంగా పొందారు. చనిపోయేటప్పుడు వాళ్ళు ప్రశాంతంగా పొందాము అని చెప్తున్నారు. అంటే దీని మొత్తం ఉద్దేశం ఏంటంటే
మీరు ముందుకు తీసుకోకూడదు, మేము ప్రార్థన చేస్తాం మీకోసము అనుకున్నప్పుడు నాకు సమయం ఆసన్నమైంది. అది తీసుకున్నా కూడా ప్రయోజనం లేదు, నా డ్యూటీ అయిపోయింది. ఇక్కడ ఉంటే కూడా నేను మనశ్శాంతిగా ఉండలేను అని బుద్ధుడు చెప్పడం. అంటే మేము కూడా అలా ఉండొచ్చా మందు తీసుకోకుండా అన్నప్పుడు చెప్పాడు, నీకు మృత్యువు రాని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ బాధను ఓర్చుకోవడం కోసంగా డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళవలసిందే. నేను ఇప్పుడేమనుకుంటున్నాను, నాకు మృత్యు ఆసన్నమైంది కాబట్టి నా మందుతో అవసరం లేదు. అలాగే నాకు ఎప్పుడు సమయం వచ్చింది కాబట్టి నేను నివారించుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చెయ్యను అని ఇక్కడ బిల్లారెడ్డి చెప్తున్నాడు. నేను పనికి వెళ్ళడానికి నాకు సమయం వచ్చింది, మీరు ఎంత ఉండమన్నా కూడా నేను ఉండను. ఉండండి, కాసేపు ఉండి చూసిపోతారా అండి, అవకాశం లేదు, నా టైం అయింది, మనకు బయలుదేరాము, ట్రైన్ టైం అయింది, పిలిస్తే ఉంటామా? అర్థమైంది అనుకుంటున్నా. అందుకని నేను దాన్ని ఉండడానికి నేను ప్రయత్నం చేయను అన్నప్పుడు ఈ శిష్యులంతా ఉన్నారు, మీరు ఊరికి ప్రయాణం తప్పదనుకునేసారు, అయిపోయింది. అంటే శరీరం వదిలిపెట్టాలని మీరు నిర్ణయించుకునేశారు అనుకున్నారు. అంతటితో మనసు కుదుటపరుచుకొని చివరికైనా అంత్యక్రియలు ఏ విధంగా చేయాలి, ఆయన ఎక్కడ అంత్యక్రియలు చేయాలి, ఆ దేహాన్ని ఎక్కడ పాతి పెట్టాలి, దాన్ని ఏమేమి స్తూపాలు కట్టాలి, ఈ ప్రశ్న అనుకుంటున్నారు. ఎందుకంటే ఇంక చనిపోయి నిర్ణయించుకునేసాడు కాబట్టి ఇంక అంత్యక్రియలు ఎలా చేయాలి, ఆ ఆస్తికల్ని మనం ఎలా పూజించాలి, ఆరాధించాలి, ఎలా కాపాడుకోవాలి, ఎక్కడెక్కడ స్తూపాలు కట్టాలి, వీటి గురించి వాళ్ళు భావించుకుంటున్నారు. ఆ పీఠానికి ఎవరు వారసులు? మనిషి యొక్క ఆలోచన సరళండి. అంటూ పెసవతనం కూడా పుణ్యతి తిన్నాడు అంటే ఆరాధనకి ఏమేమి పని చేయాలి, శిష్యులందరూ ఏ సాధన చేసుకుంటూ పోవాలి, ఎన్ని ప్రశ్న వర్షం గురించి ఇచ్చారు. మీరు వెళ్ళిపోతారు, సో ఓకే, మీ చనిపోతారు, మీ ఆస్తికలు లేకపోతే మీ బూడిద లేకపోతే మీ శరీరాన్ని మీరు ఎక్కడ బాధ పెట్టాలి, ఒకవేళ బూడిదైందా ఇది ఆస్తికల్ని ఎక్కడెక్కడ మేము కొంచెం స్తూపాలు పెట్టుకోవాలి, ఈ ఆలోచనలో ఉన్నారు. ఆ తర్వాత దాని పీఠానికి ఎవరు వారసులు ఎవరు ముందుగానే. ఆ తర్వాత ఏంది, మీ పుణ్యతిథి వస్తుంది కదా, అప్పుడు మేము ఏం పనులు చేయాలి. మాస్టర్ గారిని అడిగినట్టుగా, మాస్టర్ గారు మీరు చనిపోతే మీరు దహనం చేస్తారా లేకపోతే పొడస్తారా అని అట్లా వెళ్ళాలని అడుగుతున్నారు వాళ్ళు. వాళ్ళు ఆడే ఉన్నాడు, ఆయనేమో ఉంటేనే ఇదే పరమభక్తులు అనేది ఇట్లే ఉంటుంది. అంటే ఇదే ఎందుకనంటే నిజంగా ఏదైనా ఉంటే ఆయన మనకు చెప్తాడు కదా, ఆయన భావం లేదు, తొందర చేస్తానమాట. మనం ఏ పని చేయాలని నిర్ణయించేది ఆయన, గురువు అన్నప్పుడు ఆయన. మరి ఆయన మనకు చెప్తాడు కదా ఏ విషయం, ఆయన ఆలోచన లేదు. అంటే ఏంటి అని చెప్పాడు, భక్తులు మాత్రమే ఉండడం చాలదు. ముందుకు పాయింట్ కొట్టాడు ఇక్కడ. మన భక్తులు అంటే ఏమంటే ఆయన చెప్పింది వినడం, ఆయన పక్కన కూర్చోవడం, ఇది భక్తి. దేవాలయానికి పోవడం, ఆడ కూర్చోవడం, లేకపోతే ఆడ కథ వినడం, ఇది మన భక్తి తత్వం. ఆధ్యాత్మిక జీవితం అవలంబించాలని అనుకోవడం, నేను ఎప్పుడో ఒకటి నిరంతరం కూడా ఆనందంగా ఉండాలి, సత్యంగా ఉండాలి, లేదా ధర్మంగా ఉండాలి, ఈ సాధనలో పోవాలి అంటే అంటారండి. అవకాశం రాకుండా తప్పు చేయకుండా గొప్ప కాదు. తప్పు చేయాలని నాకు అవకాశం రాలే, పొరపాటు చేయాలని అబద్ధం చెప్పాలి, నాకు అవకాశం రాలే. నేను అబద్ధమే చెప్పడం లేదండి, అర్థం కదా. తప్పు చేయడానికి అవకాశం రాలేదు కాబట్టి నేను తప్పు చేయలేదు అంటున్నాను. నీకు అబద్ధం చెప్పడానికి అవకాశం వచ్చింది, తప్పు చేయడానికి అవకాశం వచ్చింది, అప్పుడు తప్పు చేయకుండా ఉంటే అదే నిజమైన భక్తి. అందుకని ముందే చెప్పాడు, భక్తులు మాత్రమే కాదు ఆధ్యాత్మికతను అవలంబించాలంటే అంటే చాలదు, అంటే అనుకుంటే చాలదు. ముందు భక్తుడు
తర్వాత ఇలా ఉండాలి అని అనుకుంటే చాలదు అని చెప్పాడు. అప్పుడు వీడు తచ్చిగా తెలుసుకుంటాం ఏ ఏ కార్యాలు చేయాలి, ఏమేమి చేయాలి అనుకున్నప్పుడు మార్పా గారి కృప వలన నాకు ఈ భ్రాంతిమైన జగత్తు నుండి విముక్తి లభించింది ఎలా చెప్తున్నాడు. మా గురువుగారి కృప వలన ఈ భ్రాంతిమయమైన జగత్తు నుండి నాకు విముక్తి లభించింది. ఇక్కడ విముక్తి అంటే విడుదల. ఈ నేచే లౌకికమంతా కూడా ఆయన దయ వల్ల విముక్తి లభించింది. అంటే ఇంతకాలం ఉన్నాడు, జీవించే ఉన్నాడు, కానీ దేనికి అటాచ్మెంట్ లేదు. మనం ఆయన జీవితాలంతా చూసుకుంటూ వచ్చాం, ఎక్కడ అటాచ్మెంట్ అంటూ ఎక్కడా లేదు. దాని విముక్తి లభించింది. నేను చదివిన తర్వాత సంవత్సరం తర్వాత నా శరీరం ఇలాగే నిలిచి ఉంటుందని నాకు నమ్మకం లేదు. నా శరీరం కుడిపోవచ్చు, మట్టిలో కలిసిపోవచ్చు. మీరు నా శరీరం బియ్యాన్ని పాతి పెట్టి బియ్యాన్ని చేసుకుంటామంటే లోపల ఉంటుంది అదే, అది నా అర్థం. నా శరీరం మీద నువ్వు పాతి పెట్టరా అనుకుంటుంటివి, అదే ఉంటుంది, శాశ్వతంగా ఉంటుందా? ఉంటుంది, నాకు నమ్మకం లేదు. తర్వాత నా శరీరం ఇలాగే నిలిచి ఉంటుందని నాకు నమ్మకం లేదు. నన్ను చివరిస్థాయిగా మన జాతి గుర్తుపెట్టుకునేలాగా స్తూపాలు నిర్మించి ప్రయోజనం ఏముంది? అక్కడ శరీరమే లేదు, నువ్వు స్తూపాలు నిర్మించావు, ఏం ఉపయోగం ఉంటుంది అక్కడ? అందులో వచ్చిన అస్థికులు ఉండకపోవచ్చు. ఒకవేళ నువ్వు అస్థిని తీసుకుపోయేసి దాని చేసి దాపెట్టినా కూడా అస్థిని మొత్తం మట్ల కలిసిపోతాయి కదండి, శాశ్వతంగా ఉంటుందా? ఇప్పుడు ఒక స్తూపం కట్టాలని ఉంటే ఏదో శాశ్వతంగా ఉండాలి. ఇప్పుడు ఇల్లు మీద ఒక జెండా ఎగరేయాలంటే ఇల్లు శాశ్వతంగా ఉండాలి. ఇల్లే కూలిపోయినప్పుడు జెండా ఎక్కడ ఉంటుంది నీకు? ఇల్లు శాశ్వతమా? ఎంతకాలం ఉంటుంది? ఒక 100 సంవత్సరాలు ఉంటుందేమో. నేను పైన ఒక లైట్ హౌస్లో కట్టాలనుకుంటున్నాను, ఉంటుందంటారా? మరి ఉన్న దానికి మీరు కట్టి ఉపయోగం అంటే ఏంటి? బాహ్యమైన పనులు చేయాలని మీరు భావిస్తున్నారు, అది శాశ్వతంగా ఉంటుందా అశాశ్వతంగా సంగతి ఆలోచించడం లేదు. అంటే ఇప్పుడు ఏ పని చేయనప్పటికీ కూడా శాశ్వతమా అశాశ్వతమా? శాశ్వతించడానికి మీరు ప్రయత్నం చేయండి అంటూ అలాంటి స్తూపాలు ఏమి నిర్మించి ప్రయోజనం లేదు. లేకపోతే అసలు అస్థికిలే లేకుండా శరీరం కూడా మాయమైపోవచ్చు. ముందు హెచ్చరిస్తున్నాడు, ఆ శరీరం ఏ పరిస్థితిలో ఉంటుందనే సంగతి హెచ్చరిస్తున్నాడు. శరీరం కూడా మీకు కనిపించిన మాయమైపోవచ్చు. అందువలన స్తూపాల గురించి ఆలోచించాల్సిన మీకు పని లేదు. స్తూపాలు పట్టలేదా? శరీరం ఉంటుందా? నమ్మకం లేదు. అస్థికుల భూమిలో ఉంటుందా? నమ్మకం లేదు. అటువంటి స్తూపాల గురించి మీరు ఎందుకు ఆలోచించారు? రెండవది, నాకు మఠము పీఠము ఇలాంటివి లేవు, మరి నాకు వారసుడు అవుతుందా? మఠము పీఠం అంటే ఒక దగ్గర ఉండి అక్కడ నాకేముంది? ఈ విశ్వమంతా నా తత్వము, నేను ఒక దగ్గర ఉండను, అంతటా ఉంటాను. అంతటా ఉన్నవాడికి ఉన్న పీఠం ఏంటి? వారసుడు ఏమిటి? కాబట్టి వాటి వారసులు లేవు కనుక నాకు ఉత్తరాధికారి ఎవరని నాకు అక్కర్లేదు. ఇప్పుడు పీఠం అనుకోండి, నా తర్వాత మీరు, మీ తర్వాత మీరు నిర్ణయిస్తుంటారు, నాకు అసలు పీఠమే లేదే. కాబట్టి నాకు వారసులు అంటే ఎవరు ఉండరు. నేను ఏకాంతంగా నివసించిన గుహల్లో కానీ, కొండ చర్యల్లో కానీ, ఆశ్రమంలో కానీ ఎవరు పడితే వారు నివసించవచ్చు. దానికి ఆ గుహలో నువ్వు చేయాలి, ఈ గుహలో నువ్వు ఉండాలని లేదు. ఎవరు పడితే వాళ్ళు నివసించవచ్చు. 1 గుహలు, 2 కొండ చర్యలు, ఆశ్రమాలు. అంటే ఇక్కడ ఆశ్రమం అంటే ఏదో ఒక ఇది కాదండి, మన గృహశాస్త్రం కూడా ఒక ఆశ్రమమే. కాబట్టి ఈ ఆశ్రమాలను ఉండకుండా నేను చెప్పిన ప్రకారంగా ఎవరైనా సరే వాళ్ళు ఉండవచ్చు, నివసించవచ్చు. బాహ్యమైన సామగ్రితో నా స్తూపాలు నిర్మించే బదులు, అంటే నేను వాడిన వస్తువులు కావచ్చు, లేకపోతే నా శరీరం కావచ్చు, మీ హృదయాలపై ప్రేమ పతాకం ఎగురవేయండి. మీరు స్తూపాలు కట్టి దానికి వారసులు, దానికి పీఠాలు, దాని తగులాట్లు, దాని కమిటీలు ఇవి వద్దు. మీ హృదయాల్లో ప్రేమతత్వాన్ని ఎగురవేయండి. ఇక్కడ ప్రేమతత్వం ఉండడం, ప్రేమ అంటే ఉండాలి. ప్రేమ గుర్తు ఏమిటి? త్యాగము. మీ హృదయాల్లో ప్రేమ పతాకాన్ని ఎగురవేయండి. మా పిల్లతల్లి ఎంత కఠినాత్ములైనా నేను క్షమించేనా లేదా? ఆ భావం ఉంచుకోండి.
ఆ జెండాను ఎగరవేయండి అని చెప్పక చెప్తున్నాడండి ఇక్కడ. మీ హృదయాలపై ప్రేమ పతాకాన్ని ఎగురవేయండి. నన్ను చిరస్థాయిగా గుర్తుపెట్టుకోవడం కోసం ఏవో వస్తువులను ఏర్పరచుకుంటున్నానని దానికి బదులుగా నిత్య ప్రార్థన చేయండి. నా వస్తువులు తీసుకొని పోయి దానికి పూజ చేయపడలేదు. దానికి బదులుగా మీరు నిత్య ప్రార్థన చేయండి. అంటే మహత్తులు వాడిన వస్తువులు నాకు ఇస్తావా, నీకు ఇస్తావా తీసుకొని నా వరకే నేను ఉంచుకుని ఏం ఉపయోగం? మహత్వ వస్తువులు నలుగురు పంచండి, ఉపయోగం ఉంటుంది. అసలు వస్తువు కొద్ది ఏంటి? ఒక వస్తువు వస్తువు నా దగ్గర ఉందంటే నిరంతరము వారు నా సన్నిధిలో ఉన్నట్టు. బాబా విటికిరాయి పక్కన పెట్టుకున్నాడంటే తన గురుప్రసాదంగా నిరంతరం భావిస్తూనే ఉన్నాడు ఆయన. అనుక్షణం ఆ పక్కన విటికిరాయి ఉండవచ్చు, లేకపోతే బాబా తిరుగుతున్నప్పుడు హృదయంలో తన గురుస్థానాన్ని అలాగే పదిలంగా ఉంచుకున్నారు షిరిడి సాయినాథుడు. అలాగే మీరు వస్తువుల కోసం పాకులాడద్దు. దానికి బదులుగా మీరు ఇచ్చి ప్రార్థన చేయండి. అంటే బాహ్యమైన వస్తువులతో మీకు అవసరం లేదు, దానివల్ల ఉపయోగం కూడా లేదు. నాకు మాస్టర్ గారి వస్తువులు ఉన్నాయని, నా బాబా వస్తువులు ఉన్నాయని, వాళ్ళు నాకే ఇచ్చారని, ఇంకెవరికి ఇవ్వలేదని ఈ ధ్యాసే ఉంటుంది. అందుకని నీకు హెచ్చరిక చేస్తున్నాడు. మనం కూడా దానికోసం పాకులాడతామేమో అనే ఉద్దేశంతో కాదు. కానీ మనం పాకులాడనీయకుండా మాస్టర్ గారు చేశారు. ఎందుకంటే విద్యానగర్ తపోవనంలో అది పడగొట్టేసి వాళ్ళు కట్టాలని ఒక ప్రయత్నం చేసినప్పుడు ఒకరు అట్లాగే ఉంచాలని ప్రయత్నం చేసినప్పుడు, అంటే కొట్టేసి యాసిడ్ కట్టాలని, ఇప్పుడు ద్వారకామయ్య ఎలా కట్టినట్టుగా అన్నప్పుడు ఒకరు అన్నారు అది పగలగొట్టేస్తే సులూరుపేట వాళ్ళు మొత్తం ఎత్తుకోబోతారు అన్నారు. ఏది మాసగా తిరిగారు కదా గచ్చులంతా, సులూరుపేట వాళ్ళే మొత్తం ఎత్తుకెళ్ళిపోతారు అన్నాడు ఒక ఆయన. అప్పుడు కూడా ఒక చెప్పాడు, సూలూరుపేట వాడు అక్కడి నుంచి ఒక ఇసుకరేణి కూడా తీసుకురారని చెప్పాడు వాడు. ఒక ఇసుకరేణి కూడా అదే చెప్తా అలా చెప్తారు అన్నాడు. మాస్టర్ గారు వాళ్ళ గుండెల్లో ఉన్నాడండి. మాస్టర్ గారు వాళ్ళ గుండెల్లో ఉన్నప్పుడు ఆయన పాల్పడుతున్నాడు, వాళ్ళకే సంబంధం అని చెప్పాడు ఒక సమాధానం. అంటే మాస్టర్ గారు నిజంగా మనల్ని ఎలా మలుస్తున్నాడు చూడండి. అది మార్పా గారి కృప మిలారప్పకైతే మాస్టర్ గారి కృప మన సూలూరు పెట్టవాళ్ళకి. కాబట్టి నిత్య ప్రార్థన జాగ్రత్తగా చేసుకోండి. ఇది మిలారప్పగా అండి. చంద్రశేఖర సరస్వతి చెప్పాడు, అందరూ రకరకాల పదార్థాలు తెచ్చిపెట్టారు తినడానికని. ఎవరు తింటాడు? ఎవరు తింటే వాళ్ళకి పంపు చేయబోతుంది, వాళ్ళు తీసుకువెళ్ళి పచ్చపాత్ర ఉంటారు. అప్పుడు ఆయన అన్నాడు, మీ ఇవన్నీ తీసుకోమండి, ఇవన్నీ వాళ్ళు కాదు, నేను ఒకటి అడతాను, మీరు ఇస్తారని అడిగాడు. ఇస్తాను సార్ అన్నాడు. రోజుకి 10 నిమిషాలు నాకు ఇవ్వండి అన్నాడు. రోజుకి 10 నిమిషాలు నాకు కేటాయించండి అన్నాడు. ఏం చేయాలి? 10 నిమిషాలు ప్రార్థన చేయండి. అది కోరుకుంటారు మహాత్ములంతా కూడా. అదే మిలాలో చెప్తున్నాడు, మీరు వస్తువుల కోసం పాకులాడే అవసరం లేదు, నా కోసం దానికి బదులుగా ప్రార్థన చేయండి, నిత్యము నన్ను గుర్తించుకోండి. అది చెప్తున్నాడు. జాగ్రత్తగా చేసుకోండి అన్నాడు. నిత్య ప్రార్థనలు కూడా జాగ్రత్తగా చేసుకోండి అంటే ఏంటి? ప్రజెంట్లో చేయండి ప్రార్థన. ఏదో గంట కూర్చున్నానండి అన్నప్పుడు పోయింది అది, జాగ్రత్త లేదు. నేను గంట పూజ చేశానన్నా పోయింది అడిగాడు. అంటే నీ దృష్టి గంట అయింది, గంట చేశాను, గంట అయింది, నేను గంట చేశాను చెప్పాలి కదా. నీ జాగ్రత్త ఏముంది? పోయా. మీ ప్రార్థన కూడా జాగ్రత్తగా చేయండి, అంటే మెలకువతో చేయండి, లివ్ ఇన్ ప్రజెంట్లో చేయండి, వర్తమానంలో చేయండి, ఆయన ఉన్నాడు అనే భావంతో చేయండి అనే విషయం తెలియజేస్తున్నాడు. నిత్యము నన్ను గుర్తించుకోండి చాలు. నన్ను గుర్తించుకోండి అంటే ఆయన రూపాన్ని తలుచుకుంటూ ఉన్నాడు అని అనుకుంటాం, మనం సహజంగా అనుకుంటాం. నన్ను గుర్తించుకోండి అంటే బాబానో లేకపోతే రాముడనో కృష్ణుడని అనుకుంటున్నా. ఇక్కడ నన్ను అనే పదం ఏంటి? శరీరం మాత్రం కాదు. బాబా ఏమన్నాడు?
నీ దృష్టి నాపై నిలుపు, నా దృష్టి నీపై నిలుపుతా అన్నాడు. బాబా చెప్పాడు కలిసి ఎదురుకు వచ్చిన బాబా చూస్తూనే ఉన్నాడమ్మా. నీ దృష్టి నాపై నిలుపు అన్నాడు. ఇక్కడ నాపై అన్నాడు. ఇక్కడ నా అంటే ఎవరు? సర్వానికి అతీతుడు, సర్వత్రా ఉన్నవాడు, సర్వవ్యాపకుడు. ఆ సర్వవ్యాపకత్వం మీద గుర్తుపెట్టుకో. ఇప్పుడు నన్ను గుర్తుపెట్టుకోండి అని పదం అంటే బాహ్యం కాదు, గుర్తుపెట్టుకోవడం కాదు. ఆయన యొక్క తత్వాన్ని గుర్తుపెట్టుకోవడం, ఆయన యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించడం. ఆయన సాన్నిధ్యం అనుభవించడం అంటే అందరిలోనూ ఆయనే ఉన్నాడని గుర్తుపెట్టుకోవడం. ఇక్కడ కూర్చున్నప్పటికి కూడా వేరే వాడు ఆయన సన్నిధిలో నేను కూర్చున్నాను గుర్తుపెట్టుకోవడం. ఇన్ని మనం కోణానికి మనం పరిశీలించాలండి. నన్ను గుర్తుపెట్టుకోండి అంటే మిలారెప్ప అని ఫోటో పెట్టుకొని బ్లాక్ జబ్బులు తెలుసుకొనేసి తిరుగుతూ ఉన్నాడు అని అనుకుంటానండి నేను. నిరంతరం నా జోబులోనే ఉన్నాడు అంటాడు. చూడండి, దేవుడు ఎక్కడ అంటాడు, దేవుడు నీ జోబులోనే ఉన్నాడు అంటాడు. జేబులో ఉన్నాడంటే అర్థం ఏంటి? ఫోటో పెట్టుకున్నాడు అనుకుంటాం మనం. జేబులో ఏం పెట్టుకుంటాం మనం? విలువ వస్తువు పట్టుకుంటాం. ఏదో బస్సు విలువ చేతులు పట్టుకోం కదండి, విలువ వస్తువు పట్టుకుంటాం. అంటే ఎంత పెట్టుకున్నప్పటికీ కూడా ఇటు వంగినప్పుడు లేచినప్పుడు జాగ్రత్తగా జోబులు పడిపోతున్నా చూసుకుంటూ ఉంటాం. అలాగే భగవతత్వాన్ని నువ్వు జోబులు పెట్టుకున్నప్పుడు ఎంత వస్తువు ఎలా జాగ్రత్త పెట్టుకుంటావో ఆ స్థితిని ఆయన తత్వాన్ని కూడా అలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో అని బాబా చెప్పడం. ఇక్కడ నన్ను గుర్తుపెట్టుకుంటే చాలు అన్నాడు. ఒక పని అర్థమైపోయింది. ఆయన కాపీ చేసి ముద్ర పెట్టుకోరన్నాడు. ఎవరు? సీతారామయ్య గారికి, ఒంగోలు సీతారామయ్య గారు ఏమన్నారు? ఆయన పారాయణ చేయలేను, సత్సంగాన్ని వినను, నాకేంటి మార్గం, చిన్నప్పుడు కాపీ కొట్టి పాస్ అయ్యాను అని అంటాడు సీతారామయ్య గారు. అంటే దానికి ఏముంది సీతారామయ్య, పెద్ద కష్టమేం కాదు, మీద పిచ్చలు. కానీ నువ్వు కాపీ కొట్టి అలవాటు కదా నీకు, ఆయన ఇక్కడ కాపీ కొట్టుకో అన్నాడు. నేను ఇప్పటికి కొట్టుకోడు లేకపోతున్నాను. ఆయన మిలారప్ప చెప్పిన దానికి, బాబా చెప్పిన దానికి, మాషగా చెప్పిన దానికి సరిగ్గా సరిపోతుంది. అంటే మనం బాహ్యంగా చూసుకోవాలా, ఆంతర్యంగా చూసుకోవాలా అని నిరంతరం మనం గుర్తించడానికండి. అందుకే మిలారప్ప చెప్తారు, గొప్ప జీవన విధానం అనుకోవాలి. అంతే, ఆధ్యాత్మిక సంగతి పక్కన పెట్టండి. అసలు నన్ను గుర్తుపెట్టుకుంటే చాలు. అలా అంటే మనకి ఎవరైతే సహాయం చేశాడో వాడిని గుర్తుపెట్టు. అంటే వాడిని రూపాయలు పెట్టుకుని పూజ చేయమని కాదు, వాడు సహాయం చేశాడు, మనం అటువంటి సహాయం కొరకు అందించాలి. అది వాళ్ళు గుర్తుపెట్టుకోవడం. అంటే గుర్తుపెట్టుకోవడం విషయం వివరించుకుంటున్నాం ఇక్కడ. వాడు గొప్పవాడు, అది పొందాను, వాడు నేను ఏ సహాయం అయితే పొందానో, ఏ లబ్ధి పొందానో ఆ లబ్ధిని ఇతరులకు అందించడమే ఆయన గుర్తుపెట్టుకోవడం. అంటే స్టాలిన్ సినిమాలాగా అది చెప్తే అర్థమవుతుంది. నువ్వు ఒకటి సహాయం చేస్తే ఇంకొకటి సహాయం చేస్తాను, లింక్ పెట్టుకోమంటారే. అంతేగాని నువ్వు సహాయం చేసి నాకు పనులు పుట్టి నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, అబ్బా మీరు కాబట్టి నాకు చేశారని చెప్పేసి బాహ్యంగా వచ్చి బహుమానాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మనం అన్వించుకుంటూ రావాలండి జీవితంలో. ఎందుకంటే అపూర్వమైన అవకాశం మనకి వరదరాజ మాస్టర్ గారు అందించారు. ఎక్కడ గాడి తప్పకుండా ఆయన వేసిన గాడిలోనే బండిపోవాలి. ఇది మనకి ఒక హెచ్చరిక. మిలారప్ప చరిత్ర ఇప్పుడు చెప్పేవాడు ఇప్పుడు ఉండొచ్చు, లేకపోవచ్చు. మాస్టర్ గారు లేరు, మిలారప్ప గారు లేరు, బాబా లేరు. కానీ వారి వాక్యాలు మాత్రం నిరంతరము మననం చేసుకుంటూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకెంతో ఉంది. ఎందుకంటే జన్మజన్మ పరమ సంస్కారంలో ఈ సంస్కారం మనం వృద్ధి పొందాలి కాబట్టి. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం? గుర్తుపెట్టుకుంటే చాలు అన్నాడు కాబట్టి ఆయన పట్టాన్ని జోలో పెట్టుకున్నానని సరిపోయింది నాకు అనుకుంటాను. నేను అందులోంచి బయటపడాలి. అందుకే కనబడి రామ, కృష్ణ, సాయిరామ్, బాబా అని అంటూ ఉంటారు. అనడం తప్పని నేను అన్నాను. కానీ శత్రువు వస్తే అంటావా? ఇది పాయింట్. నీకు ఇచ్చిన వాడు వస్తే నువ్వు అంటావా? అలా అంటే ఇప్పుడు అలా స్టార్టింగ్లో చెప్పాడు ఇక్కడ ఎలా మలుచుకోవాలి సాధన అనే సంగతి. అందుకే బాహ్యమైనగా భక్తులుగా ఉండడం, బాహ్య ఆశ్రితులు నేను ఉంటాను, నేను అనుకుంటున్నాను భావనలో ఉండకూడదు అని చెప్తున్నాడు ఇక్కడ.
కష్టాలు వచ్చినప్పుడు విపత్తులు వచ్చినప్పుడు నువ్వు ఆ భావం నిలుపుకోగలుగుతున్నావా? ఎందుకు ఆ బాహ్య ప్రకటన అని చెప్పడం ఉద్దేశం ఇది. ఆ పదాలు ఎందుకో కొంచెం వినడానికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆలోచించగలవాడికి ఇబ్బందికరంగా ఉంటుంది, ఆలోచన లేని వాడికి ఆనందంగా ఉంటుంది. నాకు స్టాంప్ అనమాట, నేను కూడా ఆ గ్రూప్ వాడిని అని గుర్తింపు కోసం ఉంటే ఉండొచ్చు. అన్ని విషయాలు ఇక్కడ తెలియజేస్తున్నాడండి. పుణ్యతిథులు వచ్చినప్పుడు మామూలు కంటే ఎక్కువ ప్రార్థన చేయండి. అది గొప్ప సూక్తి అండి. పుణ్యతిథి అంటే ఆరాధన అయినప్పుడు ఎక్కువగా ప్రార్థన చేయండి. ఇది ఎంత లోతుగా పరిశీలించాలండి. మాతులకు ఆరాధన అంటే సమాధానం దినం అనుకోండి, మామూలు కంటే ఎక్కువగా ప్రార్థన చేయండి. అంటే ఏంటి? ఆ నిర్యాణమైన సమయము, నిర్యాణపడిన మాటలు, ఆ యొక్క సన్నిధి ఎక్కువగా అనుభవించండి, అనుభూతి పొందండి. అందుకు మహాత్ముల యొక్క సంవత్సరం దర్శించమని చెప్పడం, సజీవంగా ఉన్నప్పుడు వాళ్ళ శరీరం వదిలిపెట్టాం తీరేమో కూడా సరే అంటే మామూలు కంటే. అందుకే వాళ్ళ ఆరాధనకి ఎందుకు అందరూ సామూహికంగా ప్రార్థన చేయాలని వెళ్ళాలని చెప్తున్నారు. అలా చేస్తే అది మీకే కాదు, అందరికి ఉపయోగపడుతుంది. అందుకని పుణ్యతిథికి మామూలు కంటే ఎక్కువ ప్రార్థన చేయండి. అందుకే మాస్టర్ గారు మన చేత ఆరాధన జయంతి జరిపించుకుంటున్నారు. అంటే ఇక్కడ గొప్ప అని భావం కాదండి. ఇందులో ఈయన చెప్పింది భరద్వాజ మాస్టర్ గారు మన చేత జరిపిస్తున్నాడు అని మళ్ళా మనం గుర్తు చేసుకుంటే దాని ఇంకా శ్రద్ధ పెరుగుతుందని ఉద్దేశం చెప్పుకుంటున్నాను. ఇక్కడ ఇందుకు శ్రద్ధ ఉండింది ఉండకపోవచ్చు కాక ఈ వాక్యం విన్న తర్వాత ఎలా కూడా చెప్పారు. కాబట్టి మనం పుణ్య తిరిగినప్పుడు మనం ఎక్కువగా సామూహికంగా ప్రార్థన చేయాలి. అందుకే పుణ్యతిథికి ముందు ఒక 20 రోజుల్లో 40 రోజుల్లో మన చేత పారాయణ చేయిస్తున్నాడు భరద్వాజ మాస్టర్ గారు. అంటే చేపిస్తున్నాడు, అది కలకాలం కొనసాగేట్టుగా నీవు దాన్ని అభ్యాసంతో అభివృద్ధి చేసు అని మనకి హెచ్చరిక. మీ సాధనలకు సంబంధించి ఎటువంటి అభ్యాసాలు చేసుకుంటే సాధనకు ఉపయోగకరంగా ఉంటాయో అలాంటి అభ్యాసాలను సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్నా సరే వాటిని సాధన సౌలభ్యం కోసం ఆచరించండి. ఈ వాక్యాన్ని మళ్ళీ చెప్తున్నాను. మీ సాధనకు సంబంధించి ఎటువంటి అభ్యాసాలు చేసుకుంటే సాధనకు ఉపయోగకరంగా ఉంటాయో. ఏదో ఒక సాధన చేసుకుంటున్నాం. సాధన అంటే ఏమిటి? అభ్యాసం అంటే ఒకరి పారాయణ కావచ్చు, ఒకరి నామం కావచ్చు, ఒకరి పూజ కావచ్చు, ఒకరి కీర్తన కావచ్చు, ఒకరి భజన కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాంటి అభ్యాసాలను సాంప్రదాయం విరుద్ధంగానా సరే నువ్వు దానిని నీ సాధన సౌలభ్యం కోసం ఆచరించండి. అంటే ఇక్కడ ఏం చెప్పాడు? నేను పూజ చేస్తున్నా, మామూలుగా జరిగి చెప్పుకుంటామండి, నాకు సూతకం అండి, నేను వెళ్ళకూడదండి. నువ్వు 5 రోజులు స్టీల్ అయితే 5 రోజులు నేను చేయకూడదండి. చేస్తే వాళ్ళు ఏమైనా అంటారేమో, విరుద్ధమేమో. అయినా సరే ఆ పరిస్థితుల్లో ఎలా చేయాలో ఆ అభ్యాసానికి అనుకూలంగా చేసుకో. అది ఇక్కడ చెప్పడం. అంతేగాని మరి చేయకూడదండి, మేము వెళ్ళమండి అని మాత్రం వెనక ఎందుకు సాధన కుంటుపడుతుంది. సంటకోపం తల మీద పెడుతుండే సూతకం వచ్చాను అంటారు కదండి. తల మీద పెట్టుకుని నాకు వద్దు అంటాం. ఏమంటే మనసులో పెట్టుకోవాలనుకున్నా కూడా పక్కన నేను అనుకుంటారేమో నాకు వద్దు అంటాం. ఆ సాధన విరుద్ధమైనప్పటికీ కూడా నీ సాధనకు అంతరాయం లేకుండా కంటిన్యూ చేయి. ఇంత సాధన మనం లేదండి. ఎవడో దూరాన్ని ఎవడో సరిపోతే కూడా నా సూతక పని చేసి దేవాలయానికి వెళ్ళకుండా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నాలుగు డబ్బుగాడు. ఇప్పుడు ఇది ఒక పాఠం. ఎవరికి? ఇది సాధనా పరిస్థితిని పెంపొందించుకునేవాడికి. లేదు నేను మామూలుగా ఉన్నవాడికి మిల్లర్పెక్క వాక్యాలు ఏది సరిపోవు. అటువంటి అలవాటు ఇంతకుముందు చెప్పిన రకాల దుష్టభావాలు నిర్మూలించేదిగా ఉండాలి. అటువంటి అలవాటు ఎటువంటి అలవాటు? సాంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా సాధన చేయాలని
దానికి కొన్ని రకాలు ఏంటంటే అది కొన్ని రాగద్వేషాలు షడ్వర్గాలు ఉంటాయి, అడ్డుపడతాయి కదండి. దాన్ని ఏ విధంగా మలుచుకోవాలి? ఇప్పుడు కామ, క్రోధ, లోభం, మోహం, మదం, మాత్యాలు ఉన్నాయి కదా, అవి మనకి ఆచారాలు అనుకుంటాం అనుకోండి. అది వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా అనుకూలంగా మనం మలుచుకోవాలి సాధనకి అని ఆ రకాలు అంటే ఇంతకుముందు చెప్పున్నాడు. ఆ రకాలు, ఆ రకాల ప్రకారంగా నువ్వు నిర్మూలించేదిగా నువ్వు చూసుకో. నా సలహాని ఎవడైతే పాటించాడో, ఇప్పుడంతా విన్నాం. స్టార్టింగ్ వచ్చాము, మీరు బాగా వస్తువులు స్తూపాలు కట్టాలి, మఠానికి వాసులు కావాలి, ఇట్లాంటివి ఏమి అవసరం లేదు. మీరు నన్ను తలుచుకుంటూ ఉండండి. ఆరాధన చేసేటప్పుడు కూడా ఎక్కువగా ప్రార్థన చేయండి. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు దీనిని ఎవడైతే పాటించాడో వాడికి ఎంత పాండిత్యమైన ఉండినే కాక, ఇది ఆయన చెప్పిన మాటలు పాటించడో వాడి పాండిత్యం ఉంటుంది కాక వాడు నరకం వైపుకి మొగ్గుతాడు. ఎందుకంటే వాడి సాధనను చెడగొట్టుకుంటున్నాడు కనుక. వాడికే ఈ మాట బైబిల్లో కూడా చెప్తాడు కదండి. నా నామమహిమ వల్ల నీకు దెయ్యాలు పోగొట్టే మనతో వచ్చినప్పటికీ, శక్తులు వచ్చినప్పటికీ, అనేక మహత్య చేసినప్పటికీ, నేను చెప్పినట్టు వినకపోతే, నువ్వు నా దగ్గరకు వస్తే నువ్వు నాకు ఎవడో తెలియపోరా అంటాను బైబిల్లో చెప్పుకున్నాడు. మహాత్మ వీడియోలో మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు నేను అనేక గ్రంథాలు చదివాను, అనేక పుస్తకాలు రాశాను, కానీ ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా నా ప్రవర్తన ఉంది. అప్పుడు ఉపయోగం ఉంది. నరకానికి పోతే హెచ్చరిక చేశాడు. ఇది గుర్తుపెట్టుకుంటే ఎవడు కూడా ఆయన చెప్పిన విరుద్ధంగా ఎవడు ప్రవర్తించాడు. ఇది గుర్తుపెట్టుకున్నవాడు. ఇప్పుడేమవుతుందంటే బాబాను వదిలేస్తుంది, తర్వాత మాస్టర్ని వదిలేస్తుంది, ఆ తర్వాత నా సంప్రదాయం పెట్టుకుంటుంది, నా చుట్టూ నేను తిప్పుకుంటా ఉంటుంది. ఆయన ఏం చెప్పాడు? బాబానే చెప్పాడు. అల్లా మాలిక్ అన్నాడు. భగవంతుడు ఇజమని బాబా చెప్పాడు. మాస్టర్ గారు ఏం చెప్పారు? మాస్టర్ అదే చెప్పారంట. అంటే వాళ్ళిద్దరిని పెట్టుకున్నాం కాబట్టి వాళ్ళిద్దరి గురించి వివరించుకుంటున్నాం. మరి అల్లా మాలిక్ అనే పదం బాబా చెప్పినప్పుడు నేను చేస్తున్నాను, నేను వస్తేనే పని అవుతుంది, నాకు మర్యాద ఇవ్వండి, నన్ను గౌరవించండి, నన్ను ప్రత్యేకంగా చూడండి అనడం ఎంతవరకు గిరితనమా మూర్ఖతనమా అనేది తెచ్చుకోవాలి. వాళ్ళు అటు పరిస్థితులు అట్లనే ఉన్నారా? వాళ్ళు లేరు. బాబా వచ్చి లేరా అన్నప్పుడు, నానా ఊరికి లేనప్పుడు ఏం చేశాడు? మాస్టర్ గారి గుండె మీద కత్తి పెట్టేప్పుడు మాస్టర్ గారు ఎలా ఉన్నాడు? అలాగే సిద్ధారాయణ స్వామికి ఇబ్బంది పెట్టా ఆయన ఎలా ఉన్నాడు? ప్రార్థన అనుభవించాడు. మరి బిలారప్ప అలాగే అంటున్నారు, రమణ మహర్షి అలాగే ఉన్నారు. మరి వాళ్ళకి ఏమి ఆచరించడం ఏంటి? ఆ విధంగా నువ్వు గోజగుడ్డ పెట్టుకొని పురుగులతో కుట్టించుకోమని చెప్పలేదు. ఆ స్థితికి మనం లేము. కానీ వాళ్ళు చెప్పిన వాటిలో కొంతవరకైనా మనం చేయడానికి మనకు అవకాశం ఉంది. అలా చేయకుండా నేను గొప్ప పండితుడని, నాకు వేదాలకు తెలుసని, శ్లోకాలను తెలుసని ఆచరించకపోతే నిష్ప్రయోజనము. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఇది. ఇక్కడ వ్రతం అంటే శ్రేష్టమైనది. ఆ వ్రతం యొక్క ఉద్దేశం ఏంటి? అసలు ఈ పండుగల యొక్క చేసుకునే ఆచరణలో ఉద్దేశం ఏమిటి? మొట్టమొదట మనం చేయవలసింది తీసుకొచ్చింది నిరాడంబరత ఒకటి కావాలి. రెండవది ఏమంటే వివేకం ఒకటి మేల్కొలుపుతుంది. రెండవది ఏమంటే క్రమశిక్షణతో కూడిన ఆచరణ కూడా క్రమశిక్షణతో కూడిన ఆచరణ. ఇవే మనకి ఈ వ్రతాలు నేర్పించేదంతా కూడా. ఇదే కదా చారుమతి అధ్యాయం తెలుస్తుంది. మరి ఈ ఆచరణ లేకుండా నేను వ్రతం చేసి ఏం ఉపయోగం ఉంటుంది? నేను వరలక్ష్మి చేసుకున్నాను అందరూ. మరి ఆ చారుమతి యొక్క లక్షణాలు ఏమైంది? అక్కడ తనకు లభించిందని 10 మందికి అందించింది. అందరూ కుటుంబంగా కులమత్వ జాతులు లేకుండా అందరినీ పిలిచింది వ్రతానికి. పెద్దల పట్ల గౌరవం, ఇంకోటి వినయం. మరి ఈ లక్షణాలు మనం పొందుపరచుకోకుండా ఎన్ని వ్రతాలు చేసి ఏం ఉపయోగము? నేను అలా బ్రహ్మాండంగా చేశాను అనుకోవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అది చెప్తున్నాను. మనం ఇట్లాంటి వాళ్ళు చూస్తూనే ఉన్నాయి సమాజంలో.
అది మాస్టర్ గారిని అడ్డు పెట్టుకుని కావచ్చు, బాబాలు అడ్డు పెట్టుకుని కావచ్చు అని చూస్తూ కూడా మనం ఆ భ్రాంతిలో పడకుండానికి మనకు గొప్ప హెచ్చరిక చేస్తున్నాడు ఇక్కడ. కనుక అసలు జీవితం చాలా కొద్దిది, ఏ క్షణమైనా మృత్యువు మనల్ని కబళించవచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు ధ్యానం చేసుకుంటూ ఉండండి. ఈ జీవితం చాలా బంగారం, ఎప్పుడు అనుకో తెలియదు. ధ్యానం చేస్తున్నాడు ఎరుకుతో కలిగి ఉండడం, లివిన్ ప్రజల వర్తమానంలో ఉండడం అంటే ఆయన చెప్పిన జీవిత విధానం పట్ల కూడా నిరంతరము ఎరుకుతో మన జీవితాన్ని అనుభవించుకుంటూ జీవించడము. ఏ క్షణాన్ని సరే చెడు చేయకుండా ప్రయత్నించండి. ఏ చెడు చేయడానికి ప్రయత్నించకండి. నువ్వు మంచి చెప్పిన పర్వాలేదు, పక్కన పెట్టు. సొంతంగా చేస్తున్నారు, దానికి కలబెట్టద్దు. వాళ్ళు పోతున్నారు అంతే. అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా సరే. కాబట్టి చెడు చేయడానికి మీరు ప్రయత్నించండి. సర్వకాల సర్వాస్తుల ఎందు మీరే పని చేసిన సర్వకాల సర్వావస్థలు ఎందు అంటే బాహ్యంగా కాదు, కల్లో కూడా ఏ పని చేసినప్పటికీ కూడా పొరపాటు చేశాను అని అనేటట్టుగా ఏ పని చేయవచ్చు. అంటే పని చేసేటప్పుడు దాన్ని మెలకువగా మాట్లాడి కబక్తుది మాట్లాడేశాను, అలా పొరపాటు అయినా మాట్లాడేశాను, తప్పు చేశాను అనే విధంగా మాట ఉండకూడదు, అనే విధంగా పని ఉండకూడదు. అది చెప్పడం. సర్వకాల సర్వావస్థలు ఎందు నువ్వు ఏ పని చేసినా ఇలాంటి పని చేశానని లజ్జ లేకుండా వీలు లేకుండా ఉండే విధంగా నువ్వు పని చేయి. అంటే ఎంత మెలకువగా ఉండాలి, ఎంత అలర్ట్గా ఉండాలి. కూర్చోవడం కావచ్చు, వినడం కావచ్చు, చదవడం కావచ్చు, నడక కావచ్చు, మాట కావచ్చు, తినే విధానం కావచ్చు, ఎదుటి వారితో ఏ విధంగా ప్రవర్తించాలో దాని గురించి కూడా కావచ్చు. అన్నీ అనుసంధానం చేసుకోవాలి. ఇక్కడ జరిగిన తర్వాత ఇలా చేయకుండా ఉండాల్సిందే అనుకుంటాను. ఆ బుద్ధి ముందు ఉండాలి, చేయకముందు ఉండాలి ఆ బుద్ధి. అలట్లో ఉంటే చెయ్యలేరు కూడా. మనం ఎక్కడికి వచ్చాము, ఎక్కడికి వచ్చాం, ఈ ప్రకారం అది గుర్తుపెట్టుకొని ఆ వర్తమానంలో ఉంటూ అక్కడ ఎప్పుడు ఏ పని చేయాలో దాని మీద దృష్టి పెట్టుకున్నప్పుడు పొరపాటు చేయడానికి అవకాశమే ఉండదు. మనం చేసి చూడలేదండి, అనుకోలేదండి అని పైకి చెప్పచ్చు, లోపల బాధపడవచ్చు. పైకి చెప్పలేకపోతే అవమానంతో కూడా. కాబట్టి అట్లా లద్దపడే విధంగా నువ్వు జీవించరాదు. అంటే ఈ ఒక్క వాక్యంలో లివింగ్ ప్రజెంట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలండి. నిజంగా బుద్ధుడి సిద్ధాంతం అంతా కూడా వర్తమానంలో ఉండనే ఉందండి. బుద్ధుడి సిద్ధాంతం అంతా అదే ఉంది. మాస్టర్ గారు సింపుల్ చెప్పారు, లివ్ ఇన్ ప్రజెంట్ అని చెప్పేశాడు. కాబట్టి మనం ఏ పని చేసినా సిగ్గుపడాల్సిన అవసరం లేనట్టుగా నువ్వు పని చేయాలి. కాబట్టి మనం ఏ పని చేసినా ఒక్క వాకి చెప్పాలంటే ఎదుటివాడు మన వైపు ఏలు చూపించే విధంగా మన జీవితం ఉండకూడదు. వాడు కావాల్సిన సంబంధం లేదు, నువ్వు చూసుకుంటూ ఉండాలి మనం చేసే పని, ఆలోచన, మాట అన్నీ కూడా. ఇది ఎప్పుడు గుర్తుంచుకోండి. ఈ విషయం మాత్రం నేను చేసిన పని ఎవరికైనా తెలుస్తుందేమని భయపడవలసిన పనిని జీవితంలో చేయకండి. నిజే పని ఎవరు తెలుస్తుంది భయపడితే మాత్రం జీవితం చేయొద్దు. అంటే మనం చేసేటప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు అనుకుంటే చేయడు వాడు. అచ్చా ఇటువంటి పని చేశాను ఏమిటి అని మాత్రం మీకెప్పుడు అనిపించకూడదన్నమాట. పక్కన చెప్పేస్తున్నాం, మనం చెప్పాలి, ఏం చెప్పేస్తున్నాం. ఇలా ఏమన్నాడు, ఇటువంటి ఎందుకు పని చేశాను అని అనిపించకూడదు. ఇతరులకు కాదు, మనకే, ఎవరికి వారికి అని అనిపించకూడదు అన్నమాట. అలా ప్రవర్తించండి. ఈ నిబంధన ఎప్పుడు అంటిపెట్టుకుని ఉండాలి. ఈ రూల్స్ అనేది మీ చెంత ఎప్పుడు ఉండాలి. అది జేబులో కాదు, హృదయంలో ఉండాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అది ఎప్పుడైతే హృదయంలో ఉంటుందో వాడు ఎంత ట్రాఫిక్లో 2 వీలర్ పోవచ్చు, 4 వీలర్లో పోవచ్చు కాక, పాట వింటూ ఉండొచ్చు కాక, ఆ రూల్స్ ఎప్పుడైతే గుర్తుంటుందో ఆ గుర్తొస్తానే ఆ గుర్తు ప్రకారంగా వాడు ట్రైనింగ్ చేస్తాడు.
ఎందుకని అది పుస్తకం చూసుకుంటా ఓ ఈ గుర్తొచ్చిందా ఏం చూసుకోవాలనుకుని చూసుకోడు వాడు. కష్టం వచ్చినా ఏం చెప్పాడు బాబా అని అనుకోడు. అలా జీవించిపోయింటున్నాడు. జీవించిపోయినప్పుడు అలర్ట్గా ఉంటాడు వాడు. డ్రైవింగ్ పొరపాటు చేసి యాక్సిడెంట్ అయితే ఈ పొరపాటు చేశారంటే అయిపోయింది దానికి, ఇంకేం పొరపాటు చేసేదాడు, దానికి నష్టం జరిగిపోయింది. సాధనలో కూడా అంతే. మాట అనేసాం, మీరు బాధపడిపోయారు, అయ్యో సారీ అని ఇంకే సారీ అది బాధపడిపోయిన మాట. అది బాధపడతా ఉంటే నువ్వు సారీ చెప్పే ఉపయోగం ఎక్కడ ఉపయోగం ఉంటుందట. అందుకని అరే పదమూడు అండి అటువంటి పని చేసేది ఏమిటి అని నీ జీవితం నీకే మనకే అనిపించకూడదు. అలా కనుక చేస్తే సృష్టి ఆది నుండి ఎంతవరకు ఎంతమంది మహాత్ములు వచ్చారో వారందరూ చెప్పిన ధర్మాన్ని ఆచరించినట్లు. సింపుల్ చెప్పేసారు. ఇది కానీ గుర్తుపెట్టుకుంటే ఏది ఒకవేళ చెప్పుకుంటాం, ఎదుటి వారు ఏది చూపించే విధంగా నీ జీవితం లేకుండా చేస్తే కృతయుగం నుంచి ఎంతమంది మహాత్ములు వచ్చారో, ఎంతమంది అవతార పురుషులు వచ్చారో వారి చెప్పిన ధర్మానంతా కూడా నువ్వు పాటించినట్టు గుర్తు. నేను ఒకరిదే కాదు, ఎందుకంటే అందరూ చెప్పింది ఒకే ధర్మమే. మతాల్లో మత పెద్దలు మతానికి ఏ మతం పెద్దలు చెప్పినా కూడా ఒకే ధర్మం చెప్పండి, ఇంకా వేరే ధర్మం చెప్పరు కదండి. ఏ మతం అని చెప్తారు? దయ, కరుణ, అహింస, సత్యము, ధర్మము ఇవేది చెప్తారు. అప్పుడేమవుతుంది, వాడు చెప్పినట్టు కూడా నువ్వు ఆచరించడం అవుతావు. అంటే అండి ఇంతమంది మహాత్ముని సంతృప్తి పెట్టినట్టు అవుతావు నువ్వు. ఒక బాబానో అది మాస్టర్ గానే కాదు, ఈ ధర్మాన్ని ఉంటే ఆది నుంచి అన్న పదం వాడాడు. ఆది నుంచి వచ్చి ఎంతమంది మహాత్ములు ఉంటే వాళ్ళు చెప్పిన ధర్మాలన్నీ నువ్వు ఆచరించినట్టు. అంటే ఆల్ ఇన్ వన్, ఆల్ ఇన్ వన్. ఆ ఒక్కట్లో ఉంది. ఆ ఒకటి చేస్తే అన్ని నీ వశం, అన్ని పనులు నువ్వు చేసినట్టు. సులభంగా చెప్పాడు ఇక్కడ మళ్ళా అంటే అండి ఆ ఒక తరంను పట్టుకోవాలి మనం. అదే శ్రద్ధ, అదే సద్గురు. దాని నాన్న జీవించుకుని ఇస్తే మాసాలు జీవించుకున్నారు. గురువా శిష్యుడా అనే భేదం లేదు, తనంటి పెట్టుకున్నాడు అంతే. దాన్ని తెగశుద్ధంగా పెట్టుకున్నాడు. అందుకని తాను గురువు అనే భావన మాస్టర్ గారికి లేదు, బాబాకి లేదు, మిల్లారప్పకి లేదు, ఏ మహాత్ముడికి లేదు. ఎందుకు మాస్టర్ గారు ఇప్పుడు మాస్టర్ గారు మనకు అందించారు కాబట్టి మనం చెప్పుకుంటాం. ఇంకా మన ఆయన గురించి మనం చెప్పుకోకపోతే ఇంకెవరి గురించి చెప్పుకోవాలి మనం? కాబట్టి ఆయనకి లేదు ఇది నేను చేయడం ఎలా ఉంటుంది? ఎందుకంటే మనం ప్రత్యేకంగా చూస్తున్నాం, మాస్టర్ గారిని పట్టుకుంటున్నాం, బాబాని పట్టుకుంటున్నారు, మరి ఆ సాంప్రదాయ ప్రకారం నడుచుకోలేకపోతున్నారు. పైకి మంది అబ్బాయి మాకేమంత ఇష్టం లేదంటున్నారు, కానీ లోపల మంది కావాలని భావన ఉంది. కొద్ది ఇప్పుడు మేము సమ్మేళనానికి రావండి, మేము ఇప్పుడు మాస్టర్ గారి భక్తులమే అండి, మాకని చెప్పాడు, మేము మాస్టర్ గారి భక్తులమే, మేము సమ్మేళనానికి రావండి. ఇప్పుడు ఎవరున్నారో వాడిని ఫాలో అవుతామండి అని అంటారు. పబ్లిక్ చెప్తున్నారు వాళ్ళు. ఏమిటా ఏంది అర్థము ఆలోచించలేదు. అసలు మాస్టర్ గారి ధర్మం ఏంటి? బాబా ధర్మం. బాబా ధర్మం ఏంటి? వేదం ధర్మం. మరి మాస్టర్ గారి ధర్మం ధర్మం అన్నప్పుడు మనం పాటించకపోవడం ఏంటి? మాస్టర్ గారు దత్తమందిరంలో విగ్రహ ప్రతిష్టకి తాడేపల్లి రాఘవ శాస్త్రి గారు మాట్లాడుతున్నారండి. మన భక్తులు ఉంటారు కదా, మాస్టర్ గారు మీరు మాట్లాడి మీరు లోపల పోండి అని అంటున్నారు. గమ్మని అన్నాడు మాస్టర్ గారు. అసలు వాళ్ళు పిలిచేతలో పోయినారు అనుకోండి. అంటే ఎందుకు గమ్మని ఉన్నారు? ధర్మం నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు బాబా అంతే. నేను మీరు చూడడం ఏంటి, నాకు గుర్తింపు ఏంటి? మళ్ళీ ఇవి మనం అలవర్చుకోవాల్సిన అంశాలండి. అప్పుడే మీ యందు నాకు తృప్తి కలుగుతుంది. లేకపోతే అసలు తృప్తి, ఇప్పుడు ఆయన తృప్తికరంగా జీవించడమా అసంతృప్తిగా జీవించడమా? వృద్ధుడైన నా హృదయాన్ని తృప్తిపరిచేది ఇంకోటి లేదు. బాహ్య ముసలుడు అయిపోయాను, ముసలుడు అన్నప్పుడు తృప్తి పరచాలి వాడిని. ఈ తప్ప నాకు ఇంక తృప్తి లేదు. నువ్వు ఎన్ని బంగారు ఆహారాలు వేసినా సింహాన్ని కూర్చోబెట్టినా తృప్తిలే. నేను చెప్పిన నిబంధనని గుర్తుపెట్టుకొని తూచా తప్పకుండా మీరు చేయగలిగితే అదే నాకు తృప్తి, అదే నాకు సంతృప్తి.
బాబా చెప్పాడు కదా, అందరినీ సమానంగా చూసుకుంటా, కొంత దొంగలు అవుతున్నారు, నాకు బాధ కలుగుతుంది అని. బాబా ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకుని చాలు, మన జీవితం ధన్యమైంది. ఆయన బాధ కలిగేది మన జీవితం తగ్గించాలి. దానికి ఎందుకు ఆయన పెట్టుకోవడం, మనం ఆయన పేరుని చెప్పుకోవడం, సాయిరాము, సాయి, బాబా అని పలవడం ఎందుకు, సాయి మాస్టర్, ఈ మాస్టర్ అని అనడం ఎందుకు? ఈ వినడానికి కొంచెం ఇప్పటికైనా ఉండొచ్చు కాక, వాస్తవం ఇది. కాబట్టి మనం బాబానికి మాస్టర్ గారిని పెట్టుకున్నాం, మాస్టర్ గారు ఆరోగ్యం సరదాగా చేసుకుంటున్నాం కాబట్టి ఆయనకి సంతృప్తికర వృత్తిలో మన జీవితం సాగించాలి. ఆయన మనోరథానికి మనం సాధన అవ్వాలి. మనోరథానికి, బాహ్య మనోరథానికి కాదు. ఆయన ఏం చెప్పాడు, ఏం చేశాడు, ఏం చేయమన్నాడో దాని మీద దృష్టి పెట్టాలి. అప్పుడే ఆయనకి తృప్తి, ఆయనకి సంతృప్తి, ఆయనకి ఆనందం. ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అంతకన్నా నరకం ఇంకోటి లేదు అనే అంశమే నిలరప ద్వారా మాస్టర్ గారు మనకి జీవిత సత్యాన్ని అందించారు. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నిలరప మహారాజ్ కీ జై.